వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జెన్నీ, అయ్యో ఇలా జరిగిందేంటి, నా లవ్ జర్నీ స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ కార్డు పడిపోయింది. అసలు నా వివేక్ పైన నేను కాఫీ ఎలా పోసాను? పక్కనే ఉన్న సార్థక్, ఏంటి అప్పుడే నీ వివేక్ అసలు ప్రపోజ్ కూడా చేయలేదు, నా వివేక్ అంట అని అనుకుంటూ ఉంటాడు. జెన్నీ, అసలు ఇలా ఎలా జరిగింది? నా చేతిని ఎవరో పట్టుకొని నేనే కాఫీ వివేక్ పైన పోసేలా చేశారు. చూస్తేనేమో ఎవరూ లేరు. ఛా అని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. సార్థక్ మాత్రం జెన్నీని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే సార్థక్ అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. జెన్నీని కలవడానికి తన ఫ్రెండ్ శాంతి వస్తుంది. హే జెన్నీ, ఎలా ఉన్నావు? ఎలా జరిగింది నిన్నటి డేటు? నా లైఫ్కి డేట్ కూడానా? ఏమైంది, వివేక్ రాలేదా? వచ్చాడు. మరి ఏమైంది అలా ఉన్నావు? ఏం జరిగిందో నేను చెప్పినా నువ్వు నమ్మవు. నువ్వు ముందు చెప్పు. జెన్నీ జరిగిందంతా చెప్తుంది. ఏంటి, నీకు తెలియకుండానే నువ్వు వివేక్ పైన కాఫీ పోసావా? హా, నేను అస్సలు నమ్మను. నేను అందుకే చెప్పను అని అన్నా. ఏంటో నేను నమ్మలేకపోతున్నాను. అంతేకాదు, నువ్వు ఎవరికి చెప్పకు అని మొన్న రాత్రి తనని ఎవరో కొట్టినట్టు అనిపించింది అని అది కూడా చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమా? ఎవరికైనా చెప్తే నన్ను పిచ్చిదాన్ని అంటారేమో అని నేను ఎవరికీ చెప్పడం లేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం చేసుకుంటావని నీకే చెప్తున్నా. శాంతి కాసేపు ఆలోచించి, జెన్నీ, నువ్వు చెప్తున్నవన్నీ చూస్తుంటే నువ్వు ఆ రోజు లేటుగా వచ్చాను అని అన్నావు కదా, నీకు ఏ గాలో సోకిందేమో అనిపిస్తుంది. అంటే అదే ఏ దయ్యమో భూతమో నీతో పాటు వచ్చిందనుకుంటా. అదే నిన్న ఇలా ఏడిపిస్తుందేమో అని అనుమానంగా ఉంది. ఏంటి, దయ్యాలు భూతాలా? హా, జెన్నీ నవ్వి, మనము 21st సెంచరీలో ఉన్నాము, ఇప్పుడు దయ్యాలు భూతాలేంటి? ఏమో నాకు అనిపించింది చెప్పాను అంతే. కాదు, నువ్వు గుడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఏదో బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి అర్థం చేసుకుంటావని చెప్తే దయ్యాలు భూతాలు నన్ను ఇంకా భయపెడుతున్నావా? నీకు అనవసరంగా చెప్పాను. అబ్బా అది కాదు, ఒకసారి నేను చెప్పింది విను. ఏమీ వినను, అలాంటివేమీ నమ్మను. సరే, రేపటి నుంచి ఎగ్జామ్స్ అన్నావు కదా, నీకు కావాల్సిన మెటీరియల్ తీసుకువచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు కూడా మా కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది. నువ్వేమో వేరే కాలేజీలో జాయిన్ అయ్యావు. సర్లే, ఇంకా ఇప్పుడు ఏం చేయలేం, కానీ నేను వెళ్తానని శాంతి అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ డే జెన్నీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చదువుతూ ఉండడం చూస్తూ ఉన్న శారదకు, ఏంటి ఎప్పుడు లేనిది మేడం ఇలా చదువుతోంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జెన్నీ వాళ్ళ అమ్మగారు, జెన్నీ, ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నావు కదా, హాల్ టికెట్ తీసుకున్నావా? టైం అవుతుంది అని పిలుస్తూ ఉంటారు. సార్థక్, హో, అయితే ఈ మేడంకి ఎగ్జామ్సా? తీసుకున్నా మమ్మీ. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి కాలేజీకి స్టార్ట్ అవుతుంది. పక్కన ఉన్న సార్థక్, జెన్నీ ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో మనము చూద్దామని తను కూడా జెన్నీతో పాటు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జెన్నీ తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ, ఏంటి బాగా ప్రిపేర్ అయ్యారా అని అడుగుతుంది. బాగా అయి వచ్చాము అని నవ్వి, వాళ్ళ దగ్గర ఉన్న చిట్స్ లో నుంచి కొన్ని తీసుకో, ఇదిగో నీ చిట్స్ అన్ని జెన్నీకి కొన్ని చిట్స్ ఇస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన జెన్నీ ఫ్రెండ్, మనం ఈరోజు చిట్స్ పెట్టకుండా ఉండటమే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు మనకు వచ్చే ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్ అంట. జెన్నీ తన ఫ్రెండ్, ఇంతకన్నా స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్స్ ఉన్నప్పుడే చిట్స్ పెట్టి రాశాము, ఇవాళ ఏమన్నా కొత్తనా అని నవ్వుతారు. పక్కనే ఉన్న సార్థక్ వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోతాడు. మార్నింగ్ నుంచి ఈ జెన్నీ చదువుతూ ఉంటే బాగా చదువుతుందేమో అనుకున్నా, కానీ ఇదన్నమాట అసలు సంగతి. ఈరోజు నువ్వు చిట్స్ పెట్టి ఎగ్జామ్స్ ఎలా రాస్తావో నేను చూస్తాను అనుకుంటాడు. ఎగ్జామ్కి టైం అవ్వడంతో అందరూ రూమ్లోకి వెళ్తారు. కాసేపటి తర్వాత ఇన్విజిలేటర్ వస్తారు. ఆయన రావడంతోనే మర్యాదగా, మీ దగ్గర చీట్స్ లాంటివి ఉంటే ముందే ఇచ్చేయండి, మీ అంతటగా మీరే ఇస్తే మంచిది, అంతేకాని నాకు దొరికితే ఎగ్జామ్ రాయనివ్వను, అర్థమైందా అని గట్టిగా అరుస్తాడు. ఆయన మాటలకి జెన్నీ ఫ్రెండ్స్ అందరూ భయపడి జెన్నీ వైపు చూస్తారు.
జెన్నీ ఏమో ఏం పర్వాలేదు అన్నట్టుగా వాళ్లకు కళ్ళతో సైగలు చేస్తుంది. ఆ రూములో ఉన్న వాళ్ళ ఎవ్వరు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడంతో అందరూ ముందు నిలబడడానికి మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఎవరి దగ్గర చిట్స్ ఉన్నాయో వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి, నేనే వచ్చి తీసుకుంటాను అని అంటారు. ఎవరైనా చెయ్యి పైకి ఎత్తుతారేమో అని జెన్నీ అందరి వైపు చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్నీ వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన పైన సైగ చేస్తూ ఉంటారు. జెన్నీ వీళ్ళందరి వైపు నా వైపే చూస్తున్నారు, ఇంకా మా ఫ్రెండ్స్ నాకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారని తనని తాను చూసుకుంటుంది. తన చెయ్యి పైకెత్తి ఉంటుంది. అది చూసుకుని జెన్నీ, ఓ మై గాడ్, ఇదేంటి, నేను చెయ్యి పైకెత్తాను అని వెంటనే చేతిని దించడానికి ట్రై చేస్తుంది. కానీ సార్థక్ పట్టుకొని ఉండడంతో తన చెయ్యి కిందకు దించలేకపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జెన్నీ చెయ్యి కిందకు దించు అని అంటూ ఉంటారు. జెన్నీ ఎంత ట్రై చేసినా చెయ్యి మాత్రం కిందకు దించలేకపోతుంది. ఈలోపు ఆ ఇన్విజిలేటర్ జెన్నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. జెన్నీ, అయ్యో దేవుడా. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.